10th లాస్ట్ ఎగ్జామ్ అయిన రోజు గుర్తుందా? ఇక హోంవర్క్స్ లేవు, టెన్షన్ లేదు, అసలు రియల్ లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్. ఇలా చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. కానీ నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? చాలామంది స్టూడెంట్స్ ఫ్యూచర్ని మార్క్స్ డిసైడ్ చేయవు. ఇంటర్మీడియట్ లేదా కాలేజ్లోని మొదటి కొన్ని డెసిషన్స్ డిసైడ్ చేస్తాయి. 10th వరకు లైఫ్ చాలా సింపుల్. మార్నింగే లేవడం, స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్ రాసామా లేదా, టీచర్స్, పేరెంట్స్ మెంటరింగ్, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్లు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్, ఇంకా కొత్త ఫ్రీడమ్, ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్గా, చాలా కొత్తగా అనిపిస్తాయి. కానీ చాలాసార్లు స్టూడెంట్స్ అక్కడే చిన్న చిన్న ట్రాప్స్లో పడిపోతారు. సో మొదటి ట్రాప్ ఏంటో స్టార్ట్ చేద్దామా? మొదటిది క్రౌడ్ ట్రాప్. స్టూడెంట్స్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే డెసిషన్స్ పెద్దవి కానక్కర్లా, చిన్న విషయం చాలు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి రోజు క్లాస్ బంక్ చేద్దాం. మనకి కాలేజ్లోకి ఎంటర్ అవగానే ఒక గ్రూప్ లేకపోతే ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ ఇలా పరిచయం అవుతూ ఉంటారు. ఈ ఒక్క రోజుకి క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్కి వెళ్దాంలే అని పిలుస్తారు. మనకి అనిపిస్తుంది మొదటి రోజు కదా, ఒక్క రోజే అనిపిస్తుంది. కానీ తర్వాత సీరియస్గా ఉందాంలే అనుకుంటాం. కానీ ఆ ఒక్క డెసిషన్ చాలు కదా. చాలా మంది డైరెక్షన్ చేంజ్ అవడం అక్కడే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్స్ క్రౌడ్ కన్నా డేంజరస్ ట్రాప్ ఇంకొకటి ఉంది. రెండోది ఫ్రీడమ్ ట్రాప్. స్కూల్లో మన రొటీన్ని స్కూలే కంట్రోల్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు మన అలారం మనమే పెట్టుకోవాలి, లేవాలా వద్దా మనమే డిసైడ్ అవ్వాలి. సో మన ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వడానికి సడన్గా ఒక్క రోజులో అయిపోదు, అది కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది. రోజుకి కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా ఒక 15-20 మినిట్స్తో స్టార్ట్ అయ్యి, ఎగ్జాంపుల్, ఈరోజు కొంచెం లేట్గా పడుకుందాంలే, లేదా రేపు మార్నింగ్ కొంచెం లేట్గా లేద్దాం, లేదా ఈరోజు ఒక క్లాస్ బంక్ చేద్దాం. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్సే పెద్ద డెసిషన్ కన్నా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ ట్రాప్ ఆల్మోస్ట్ అందరూ పడిపోతారు. మూడవది ఫోన్ ట్రాప్. ఒక్క 5 మినిట్స్ రీల్స్ చూసి వెళ్దామని క్లాస్లో కనిపిస్తుంది, ఫోన్ పట్టుకొని ఓపెన్ చేస్తాం. కానీ డేంజరస్ థింగ్ ఏంటంటే టైం వేస్ట్ అవడం కాదు, మీ టైం ఫోన్ తీసేసుకోవడం అంతకన్నా కాదు. కానీ ఫోన్ మీ అటెన్షన్ని లాగేసుకుంటుంది. ఇదే డేంజరస్ థింగ్. అంటే మీ బ్రెయిన్ ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోతుంది. క్లాస్లో ఎప్పుడైతే కూర్చుంటారో ఒక 20 మినిట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు. నాలుగవది కూల్ ట్రాప్. అంటే కొత్త కాలేజ్కి వెళ్తాం, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్. ఇలాంటి ఒక గ్రూప్లో మనం కొంచెం కూల్గా, హ్యాండ్సమ్గా, స్టైల్గా కనిపించాలేమో అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మన దగ్గర ఒక 10-20 డేస్ వరకు కలర్ఫుల్గా కనిపించడానికి ట్రై చేస్తాం. మరి ఆ కొత్తవి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు యాక్చువల్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఎవరినో ఇంప్రెస్ చేయడానికి స్టార్ట్ చేసిన చిన్న చిన్న హ్యాబిట్స్ తర్వాత మనకి స్ట్రెస్గా మారకుండా చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ట్రాప్. ఈ ట్రాప్లో పడినట్టు స్టూడెంట్స్ కూడా గమనించుకోలేరు. అదే కెరియర్ ట్రాప్. ఒక చిన్న క్వశ్చన్, మీ ఫ్రెండ్స్ మీ షూస్ వేసుకుంటారా? లేదు కదా. మరి ఫ్యూచర్ ఎందుకు వేసుకుంటారు? వాళ్ళు స్మార్ట్గా కనిపించడానికి ట్రై చేశారని మీరెందుకు కాపీ చేస్తున్నారు? వాళ్ళు క్లాస్ బంక్ చేశారని మీరెందుకు చేస్తున్నారు? లేక వాళ్ళు ఎంపీసీ చూస్ చేసుకున్నారని మీరెందుకు చూస్ చేసుకుంటున్నారు? కెరియర్ విషయం వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే తనని తను క్వశ్చన్ చేసుకోవాలి. అసలు తనకి ఏమి ఇంట్రెస్ట్, ఏ ఫీల్డ్ అంటే తనకి ఇష్టంగా ఉంది, తన పొటెన్షియల్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటని. సో ఆ అంశాల మీద, ఆ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకునే విధంగా తను ఫోకస్ చేస్తే మిగిలిన ట్రాప్స్ ఏవైతే చెప్పుకున్నామో వాటి మీద ఫోకస్ చేయకుండా కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు మంచి కెరియర్ అనేది డిసైడ్ చేసుకోగలరు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ అనేది వీ కెన్ సే. కాలేజ్ లైఫ్ మీకు ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ 2 టైప్స్గా మారిపోతారు. ఒకరేమో ఫ్రీడమ్ని టైంపాస్గా వాడతారు, ఇంకొకరు ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి వాడతారు. డిఫరెన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది.
కెరియర్ క్లారిటీ అంటే ఒక కోర్స్ని చూస్ చేయడం కాదు, మీ ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకోవడం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేస్తారు కదా. స్టే ట్యూన్ టు అనీస్ కెరియర్ టాక్స్. నమస్తే.